సిటీలో చాలా చోట్ల బ్లాస్టులు చేయాలి. ఆ విషయం నాకు తెలుసు కదా. ఏదో ఓ రకంగా ఆ బాక్స్ నీకు అందేలా చేస్తాను. ఇప్పటికే నేను ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాను. తప్పకుండా అది 3 రోజుల్లో మన చేతికొస్తుంది. మనం అనుకున్న పని పూర్తవుతుంది. పద. నీ బలవంతం మీద ఇక్కడి దాకా వచ్చాను కానీ నాకు ఇష్టం లేదు శ్రావ్య. ఏ మనం మా ఇంటికి రాకూడదా? అది కాదు శ్రావ్య, బయటకు వెళ్దామంటే సరదాగా ఈ షాపింగ్కు తీసుకెళ్తున్నావేమో అనుకున్నాను. ఏదైనా గోల్డ్ షాప్కి తీసుకెళ్ళి నీకేదైనా గోల్డ్ చైన్ రింగో కొనుక్కుంటావేమో అనుకున్నాను. చూస్తే మీ ఇంటికి తీసుకొచ్చా. ఏం లేదు నందు, మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వెప్పుడు మా ఇంటికి రాలేదు కదా. ఇప్పుడు మనం కలిసి ఇంట్లోకి వెళ్తే మా అమ్మ, నాన్న, అన్నయ్య, బామ్మ అందరూ సంతోషిస్తారు. వద్దు శ్రావ్య, ఇప్పటికే మన 2 కుటుంబాల మధ్య చాలా గొడవలున్నాయి. మళ్ళీ మనం ఇలా మీ ఇంటికి వచ్చామని తెలిస్తే మా అమ్మ గొడవ చేస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు కదా. ప్లీజ్ ప్లీజ్ నా మాట విని శ్రావ్య. ఇప్పటికే మా అమ్మ నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ విషయం తెలిస్తే నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతుంది. అనవసరంగా లేనిపోని గొడవలు ఎందుకు? పద, సరదాగా ఈ షాపింగ్కు వెళ్దాం. అది కాదు నందు, ఎలాగో వచ్చాం కదా, ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి మొహం చూపించేసి వెళ్ళిపోదాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో శ్రావ్య. నీ మంచి కోరే చెప్తున్నాను. మనం ఇలా వచ్చామని తెలిస్తే మా అమ్మ నిన్నే కాదు నన్ను కూడా తిడుతుంది. నా మాట విను, అనవసరంగా గొడవలవుతాయి. పద, ఎవరు చూడకముందే వెళ్దాం. శ్రావ్య, ఏంటి ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్తున్నారు? సారీ మీరా గారు, మేము ఇంట్లోకి రాలేము. ఏ, ఇది మీ శత్రువులిల్లా? మీ అత్తగారి ఇల్లే కదా నందుగారు. లోపలికి రావడానికి ఏంటి ఇబ్బంది? అంటే మేము లోపలికి వస్తే మా అమ్మ... బాగుంది నందుగారు, మీ అమ్మగారికి భయపడి పాపం శ్రావ్యని ఇంట్లోకి తీసుకురాకుండా ఉంటారా? ఎంతైనా శ్రావ్య ఇంటి ఆడపడుచు, తనకి పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది కదా. ఎంత ఆశ లేకపోతే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొస్తుంది చెప్పండి? తను మీతో కలిసి తన కన్నవాళ్ళని చూడాలని తనకుంటుంది కదా. అదే కాదండి, మా అమ్మ గురించి మీకు తెలీదు. మీ ఇంటి విషయాలు నిజంగా నాకు తెలీదు నందుగారు. కానీ మీరు ఈ ఇంట్లోకి వస్తే ఈ ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మీరు ప్రతి విషయానికి ఇలా భయపడకూడదు. ఇక్కడి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? మా అమ్మకి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుందండి. ఇప్పటికే మా 2 కుటుంబాల మధ్య చాలా గొడవలున్నాయి. ఒక్క 5 నిమిషాలు ఇంట్లోకొచ్చి కాఫీ తాగి వెళ్తే ఏం కాదు నందుగారు. దయచేసి ధైర్యంగా ఉండండి. ఎలాగో ఇక్కడి వరకు వచ్చారు కదా, లోపలికి రండి, ఏం కాదు. అది కాదండి, ప్లీజ్, మా అమ్మకి తెలిస్తే... ఈ భయమే వద్దు. మొన్న చూశారుగా వాళ్ళు రోడ్డు మీద ఏం మాట్లాడారో, మీరు విన్నారు కదా. మీరు ఇలాగే చేస్తే మీరు అమ్మ కొంగు చాటు బిడ్డ అని అంటారు. మీ పరువు కూడా పోతుంది. శ్రావ్య సంతోషంగా ఉంటుందండి. ప్లీజ్ లోపలికి రండి. రా శ్రావ్య, రండి. అర్జున్ సార్, సుభద్ర మేడం, బామ్మగారు, గౌతమ్ సార్, అందరూ రండి. ఎవరొచ్చారో చూడండి. శ్రావ్య,
బాగున్నావా నందు? బాగున్నాను. ఎలా ఉన్నావు బాబు? ఫైన్ అంకుల్. ఎన్ని రోజుల తర్వాత నీ భర్తను తీసుకుని పుట్టింటికొచ్చావు? ఈ రోజు నిజంగా పండగే. నందు, హాయ్ శ్రావ్య. ఏంటి సడన్ సర్ప్రైజ్? థ్యాంక్స్ నందు. మీ పెళ్ళయ్యాక ఫస్ట్ టైం శ్రావ్యం తీసుకొని మా ఇంటికి వచ్చావు. బంగారాజు గారు, మంచి కాఫీ తీసుకురండి. కూర్చోండి. నందు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీతో పాటు మా చెల్లిని తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రెడిట్ అంతా మీరా గారికి ఇవ్వాలన్నయ్య. తన వల్లే మేమిప్పుడు సంతోషంగా ఉన్నాం. మధ్యలో ఈ మీరా ఏం చేసింది? చాలా చేసింది నానమ్మ. ఒక రకంగా నా జీవితాన్ని నిలబెట్టింది. అంతలా తనేం చేసిందే? అయినా ఈ నర్స్ నీకెలా తెలుసు? మీరా గారు నాకు కూడా తెలుసు. ఊళ్ళో వాళ్ళ అవమానాల నుంచి మీరా గారు నన్ను శ్రావ్యాన్ని కాపాడారు. మీరా గారు నాకు ధైర్యం చెప్పబట్టే నేను శ్రావ్యతో ఈ మాత్రమైనా ఆనందంగా ఉండగలుగుతున్నాను. ఈ నర్స్ నీకు ధైర్యం చెప్పడం ఏంటి బ్రదర్? తనేదో నీకు ట్రీట్మెంట్ చేసింది అన్నట్టు చెప్తున్నావు. మీరా గారు మా విషయంలో చాలా చేశారు బావా. తన గురించి ఎంత చెప్పినా తప్పులేదు. మీరా గారి వల్లే నా కాపురం చక్కబడుతుంది. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇంటి నుంచి వెళ్ళిపోయినా, మీ పేరు మీ వేషం మార్చుకున్నా, ఇదివరకట్లా ఇంటి గురించి ఇంటి మనుషుల గురించి పట్టించుకుంటున్నారు. నువ్వు మా మనవణ్ణి చూసుకోవడానికి వచ్చిన నర్సు అనుకున్నావమ్మా. కానీ ఇంటి విషయాల్ని కూడా పట్టించుకుంటున్నావు. మాకెంతో సహాయం చేస్తున్నావు. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో సార్, నేను చేసింది చాలా చిన్నది. దీనికి థ్యాంక్స్ ఎందుకు? మా కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి రప్పించటం చిన్న విషయం కాదమ్మా. మా కోడలు అహల్య వల్లనే శ్రావ్య పెళ్లి జరిగింది. ఇప్పుడు అహల్య రూపంలో ఉన్న నువ్వు మా కూతురు జీవితాన్ని, కాపురాన్ని చక్కదిద్దుతున్నావు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు చాలా గ్రేట్ మీరా గారు. మేమెవ్వరం చేయలేని పని మీరు చేశారు. మీకు నా అహల్య పోలికలతో పాటు తన మంచి మనసు కూడా వచ్చింది. ఇక చాలా ఆపండి. అదేమంత ఘనకార్యం చేసిందని అంతలా పొగుడుతున్నారు? ఈ మధ్య ఈవిడ గారు ఏం చేసినా వీడు భజన చేస్తున్నాడు నానమ్మ. బామ్మర్దికి తోడుగా ఇప్పుడు అత్తయ్య మామయ్య కూడా వంత పాడుతున్నారు బామ్మగారు.